నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయంలో గందరగోళంగానే అనిపిస్తుంది. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోయిందని తెలుసుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 7, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం రాత్రి 2:32, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:02. తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 9:56 వరకు, తదుపరి అనురాధ. కరణము భవ మధ్యాహ్నం 12:45 వరకు, తదుపరి బాలవ. రాత్రి 12:41 వరకు, తదుపరి కౌలవ. యోగము శూలము తెల్లవారుజామున 4:47 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:29 నుండి 5:52 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:29 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుండి 5:08 వరకు. వర్జ్యం రాత్రి 2:07 నుండి 3:43 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుండి 2:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. జనవరి 7 ఆదివారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఏకాదశి తిథి ఈ రోజంతా ఉంటుంది కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్న ముహూర్తాలు అనురాధ నక్షత్రయుక్త తులాలగ్నమందు నామకరణం చెయ్యడానికి ముహూర్తము ఉన్నది. ఆదివారం రాత్రి 10:08 నుండి సోమవారం రాత్రి 10:08 వరకు ఉంటుంది. అలాగే ఏకాదశి తిథి రోజున ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే కనుక ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, పిల్లా పాపలతో సంతానాభివృద్ధి, అష్టలక్ష్మిల అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈరోజు శుభం కలిగించే ఏ పనైనా చేయవలసి వస్తే దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:01 వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ, దాని యొక్క ప్రత్యేకత సఫల ఏకాదశి. సఫల ఏకాదశి అంటే సఫల ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడుతుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఉపవాసం ఉండడం వల్ల మీకు ఆదాయపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలెన్నో
వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు పూర్తి ఉపవాసం లేనివారు కనీసం ఒక్క పూట అయినా భోజనం చేయకుండా ఒక్క పొద్దు ఉపవాసం కూడా చేసుకోవచ్చు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి, సహచర భాగస్వాముల నుంచి పూర్తి సహాయం అందుతుంది. మిథున రాశి, సంతానపరంగా చిక్కులు నెలకొంటాయి. కర్కాటక రాశి, వ్యాపారాలలో ఆశించినంతగా కాకుండా కొద్దిపాటి లాభాలు వస్తాయి. సింహరాశి, ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. కన్య రాశి, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. తులారాశి, మొదటి సంతానం ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి, స్థిరాస్తి విషయంలో సోదరుడు సోదరీలతో వివాదాలు తీరుతాయి. ధనుస్సు రాశి, వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. మకర రాశి, విదేశీ పర్యటనలో హడావిడిగా గడుపుతారు. కుంభరాశి, ఆకస్మిక ధనలబ్ధితో అవసరాలు తీరుతాయి. మీనరాశి, మహిళలు కుటుంబంలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.